పాలమూరు బిడ్డ అని చెప్పుకున్న సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆయన ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని చాలా చక్కగా వివరించిన మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నిజానికి ఎక్కువగా చెప్పడానికి ఏం లేదు, కానీ కొన్ని నిజాలు మాత్రం ఒళ్ళు గగురు పొడిచే నిజాలు కొన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదట ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదిక ప్రజాపాలన అన్న ఒక 99 రోజుల కార్యక్రమాన్ని చాలా ఎక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. ఆయన పెడుతున్న ఒక్కొక్క మీటింగు ఖర్చు 15 కోట్ల రూపాయలు, జనాలను తరలించడానికి దాదాపుగా 4 కోట్ల రూపాయలు, మీటింగు జరపడానికి 3 కోట్ల రూపాయలు, వచ్చిన జనాలకు తిండి పెట్టడానికి కనీసం అంటే 1.5 కోటి రూపాయలు, ఈ మీటింగులకు అడ్వర్టైజ్మెంట్ పత్రికల్లో వేసినందుకు, లైవ్ టెలికాస్ట్ ఇచ్చినందుకు, మరి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినందుకు కనీసం అంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు. అట్లా ఆయన పెడుతున్న ప్రతి మీటింగ్ కూడా 15 కోట్ల రూపాయలు. ఈ 15 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనికొచ్చే ఒక్క ముచ్చట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు. పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.